హలో భయ్యా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ వినయ్. ఇవాళ మనం ఒక బేసిక్ ఎలక్ట్రికల్ స్విచ్ ఎలా వర్క్ ఇది తెలుసుకుందాం. సో ఇదైతే ఒక బేసిక్ స్విచ్ అనమాట. దీన్ని ఫస్ట్ మనం అన్స్క్రూ చేద్దాం. అన్స్క్రూ చేయగానే ఇవైతే మనకి లోపల 4 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ పార్ట్ అనమాట. ఈ ఫస్ట్ పార్ట్ చూడండి, ముందు వెనకాల ఇలా ఉంటుంది. దీన్ని మనం లోపల తీస్తే కనుక ఒక మెటల్ బాడీ ఉంటుంది గైస్. మెటల్ బాడీలో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒక స్క్రూ, ఒకటి కాపర్ స్ప్రింగ్, అలాగే కింద కార్బన్ రాడ్ ఉంటాయి అనమాట. సో ఈ 3 గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి దీన్ని మనం యూజ్ చేస్తాం స్విచ్ లోపల. ప్లాస్టిక్ ఏంటి, బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అందుకే మనం ఆన్ చేసినప్పుడు మనకు షాక్ కొట్టదు అనమాట. సో నెక్స్ట్ ఈ పార్ట్లో 3 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి అనమాట. చూడండి, ఫ్రంట్ బ్యాక్ అయితే ఇలా ఉంటుంది గైస్. ఇది 3 ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటంటే, ఫస్ట్ పార్ట్ కింద కార్బన్ రాడ్, స్క్రూస్, ఈ స్క్రూస్ అనమాట. మనం తీసిన స్క్రూస్, లోపల స్క్రూ. ఇదైతే ఫుల్ మెటల్ బాడీ అనమాట. మీకు తెలిసిందే మెటల్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది. అలాగే